నమస్తే అర్చన గారు. నమస్తే ఉషా. చాలా సందర్భాల్లో మనం లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఎక్కువ మంది హెల్త్ అండ్ దాంతోపాటు మనీ గురించి అడుగుతూ ఉంటుంటారు. మీరు లాస్ట్ టైం డిస్కస్ చేసినట్టుగానే వాస్తు ఇంపాక్ట్ కూడా ఉంటూ ఉంటుంది. వస్తువులు ఏ విధంగా అయితే పెడుతూ ఉన్నామో దాన్ని బట్టి ఇంట్లో వైబ్రేషన్స్ అండ్ ఫ్రీక్వెన్సీ మారుతుంది. దానివల్ల నెగిటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని మీరు చెప్పారు కాబట్టి అడుగుతున్నాను. మనీ ఇంట్లో నిలవట్లేదు, లేదంటే ఎక్కువ ఖర్చు అయిపోతుంది, లేదా మనీని అట్రాక్ట్ చేయలేకపోతున్నాం, ఇదంతా ఒక నెగిటివ్ ఎనర్జీ. సో వాస్తు ఇంపాక్ట్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు? లా ఆఫ్ అట్రాక్షన్ థియరీ ఏం చెప్తుంది? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మామూలుగా ఉషా, లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మనం చెప్పుకుంటూ ఉంటాం, ఇఫ్ వీ వాంట్ టు ఫైండ్ ద సీక్రెట్స్ ఆఫ్ ద యూనివర్స్, థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనర్జీ, ఫ్రీక్వెన్సీ అండ్ వైబ్రేషన్స్ అని చెప్తూ ఉంటాం. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. ఏదైనా కూడా ఇప్పుడు నెగిటివ్ ఎనర్జీ ఉంది అనుకోండి, మనకు నెగిటివ్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. ఒకవేళ మనకు మన ఎన్వైర్న్మెంట్ కానీ మన మైండ్ కానీ పాజిటివ్గా ఉంది అనుకోండి, పాజిటివ్నే మనం అట్రాక్ట్ చేస్తూ ఉంటాం మన లైఫ్లో. అది హెల్త్ కానివ్వండి, వెల్త్ కానివ్వండి. సో మనం చూసుకోవాలి, ఈవెన్ హౌస్ ఈజ్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ అవర్ మైండ్ అని చెప్తూ ఉంటాం. దట్ మీన్స్ మన మైండ్ కూడా క్లియర్గా ఉండాలి, ఆ విధంగానే మన ఇంటి వాతావరణం కూడా అలా ఉండాలి. సో ఒకవేళ నెగిటివ్ ఎనర్జీ మన ఇంట్లో ఉండొద్దు అనుకుంటే కొన్ని టిప్స్ మనం అర్థం చేసుకోవాలి ఉషా. ఏంటి అంటే, మామూలుగా మిర్రర్, ఈవెన్ లా ఆఫ్ అట్రాక్షన్ లో కూడా మనకి నంబర్ ఆఫ్ టెక్నిక్స్ ఉన్నాయి. మిర్రర్ టెక్నిక్స్ చాలా ఫేమస్. ఎందుకు అంటే చిన్నప్పటి నుంచి మన మైండ్ ప్రోగ్రామ్ అయిపోయింది, అంటే ఇది నా వల్ల కాదు అనే విధంగానే ఆలోచిస్తూ ఉన్నాం. అవునా? చిన్నప్పటి నుంచి ఎవరైనా మనల్ని ఏదైనా అన్నారనుకోండి, ఓకే ఇది నా వల్ల కాదు అని చెప్పేసి మన ఇన్నర్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ బిలీవ్ చేస్తూ వచ్చింది కాబట్టి అలాగే మనం పెరిగాము. సో దాన్ని మనం క్లియర్ చేయాలి. దట్ మీన్స్ అది ట్రూత్ కాదు, మనం వింటూ ఉన్నాం, అది ఆ బ్యాగేజ్ మనం మోస్తూ ఉన్నాం. ఓకే ఇది నా వల్ల కాదు, ఈ నెగిటివ్ థాట్స్ అవి నావే, ఈ నెగిటివ్ ఫీలింగ్స్ అవి నావే అని మనం అనుకుంటున్నాం, కానీ అవేవి కూడా మనవి కాదు. సో వాటిని మనం క్లియర్ చేసుకోవాలి. త్రూ మెడిటేషన్స్ మనం చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఇంట్లో కూడా నెగిటివ్ ఎనర్జీ ఉంది అనుకోండి, మనకు నిజంగా పాజిటివ్ థాట్స్ రావు. ఎందుకు అంటే ఇంటి వాతావరణం దాన్ని బట్టే ఆ ఎనర్జీ ఉంటుంది, ఆపర్చునిటీస్ మనకి రావడం జరుగుతూ ఉంటుంది. ఓకే, మీరు అన్నట్టుగానే ఆపర్చునిటీస్ అన్నారు కాబట్టి అడుగుతున్నాను. మనీకి సంబంధించిన ఆపర్చునిటీని మనం క్లియర్ చేసుకోవాలి అనుకున్నా, క్రియేట్ చేసుకోవాలి అనుకున్నా, ఎప్పుడైతే ఒక అప్పు ఉంటుంది అది తీరాలి అనుకున్నా, ప్రతిసారి మనీ టాపికే మాట్లాడుతూ ఉంటారు. మేము తీర్చలేకపోతున్నామని, అట్రాక్ట్ చేయలేకపోతున్నామని. మిర్రర్ టెక్నిక్ వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ అవుతుంది? అండ్ దాంతోపాటు వాస్తురీత్యా మనం చూసుకుంటే పాజిటివ్ ఎనర్జీ, ఒక వస్తువు ఇక్కడ నుంచి ఇంకొక ప్లేస్కి మనం షిఫ్ట్ చేస్తున్నామంటే ఆ ప్లేస్ యొక్క పాజిటివ్ ఎనర్జీ కావచ్చు, ఆ మార్పు ఏదైతే చేంజ్ ఉంటుందో ఆ చేంజ్ ఇంపాక్ట్ కావచ్చు, ఏ విధంగా పనిచేసే అవకాశం ఉంటుంది? అండ్ ఆ టైంలో ఏం చేయాలి? మనీని అట్రాక్ట్ చేయాలి అంటే మన యొక్క ఎనర్జీకి మనం మ్యాచ్ అవ్వాలి. దట్ మీన్స్ మన ఎనర్జీ, మన వైబ్రేషన్స్ చేంజ్ చేసుకోవాలి. సో దానికి ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటి అంటే, ఒక మిర్రర్ తీసుకోవాలి ఉషా. మిర్రర్ తీసుకొని మన వైబ్రేషన్స్ ఎలా చేంజ్ అవ్వాలి అంటే, మన సబ్ కాన్షియస్ మైండ్ని మనం ప్రోగ్రామ్ చేయాలి. సో నిన్ను నువ్వుగా యాక్సెప్ట్ చేయు. సో అది ఎలా చేయాలి? మిర్రర్ ముందు నిలబడి, సో నిన్ను నువ్వు యాక్సెప్ట్ చేయు. దట్ మీన్స్ నీ పేరు తీసుకొని, ఇప్పుడు సపోజ్ నేను చెప్తున్నాను అనుకోండి, మన సబ్ కాన్షియస్ మైండ్ అన్ని వింటుందన్నమాట. సో అర్చన, ఐ యాక్సెప్ట్ యూ, ఐ రెస్పెక్ట్ యూ, ఐ లవ్ యూ అని చెప్తూ ఉండాలి. అది ఒక్కరోజు కాదు, లైన్గా ఒక 21 days మనం చేసామనుకోండి, మన సబ్ కాన్షియస్ మైండ్లో అంటే మన బ్రెయిన్లో న్యూరల్ కనెక్టివిటీ అనేది ఏర్పడుతుంది. అప్పుడు మన వైబ్రేషన్స్ చేంజ్ అవుతాయి. సో మన పైన మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎప్పుడైతే మన వైబ్రేషన్స్ చేంజ్ అవుతాయో, మనము అనుకోకుండానే డబ్బుల యొక్క ఫ్రీక్వెన్సీకి కూడా మ్యాచ్ అవ్వాలి. అంటే ఈవెన్ డబ్బులకు కూడా మనం చెప్పుకోవాలి. ఎలా అంటే నార్మల్గా ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ. ఎందుకు అని అంటే చిన్నప్పటి నుంచి మన బిలీఫ్స్ నెగిటివ్గా ఉన్నాయి డబ్బుల పైన. డబ్బులు నా దగ్గర రావట్లేదు రావట్లేదు రావట్లేదు, ల్యాక్ పైన ఫోకస్ చేశాం కాబట్టి ఎనర్జీ అంతా పూవర్టీ కాన్షియస్కి వెళ్ళిపోయింది. దట్ మీన్స్ అందుకే మన దగ్గర డబ్బులు రావట్లేదు. సబ్ కాన్షియస్ మైండ్ని మనమే ప్రోగ్రామ్ చేసేసాం. సో దాన్ని మనం మార్చుకోవాలన్నమాట. త్రూ మిర్రర్ టెక్నిక్ కూడా మనల్ని మనం చూస్తూ, అలాగే డబ్బులను మనం అంటే మన ఇమాజినేషన్లో అలా ఫీల్ అవుతూ, డబ్బుల యొక్క ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అవుతూ ఉన్నట్టుగా మిర్రర్ మనల్ని ఎప్పుడు కూడా రిఫ్లెక్ట్ చేస్తుందండి. ఓకే, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు సో మనం ఏ విధంగా ఉన్నాం, మనలోని స్ట్రెంగ్స్, మనలోని వీక్నెస్ అన్నీ కూడా మిర్రర్ మనకు చూపిస్తూ ఉంటుంది. సో అది చెప్పే మెసేజ్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట. మీరు అన్నట్టుగానే చాలా సందర్భాల్లో అది మర్చిపోతూ ఉంటుంటాం. మనం ఏదైతే ఫ్రేమ్ ముందు నిల్చుంటామో అది మనకు చూపిస్తూ ఉంటుంది. దాన్ని ఉన్నది ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేసి ఫర్గివ్ చేయమని అడిగితే కొంత పాజిటివ్ ఎనర్జీ కనిపించే అవకాశం ఉంటుంటుంది. ల్యాక్స్ కొద్దీ అప్పులు పాలై ఉంటుంటారు.
వాళ్ళకి అసలు హోప్ క్రియేట్ అవ్వదు. వాళ్ళ మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే డల్గా ఉంటుంటారు. అండ్ ఏది చూసినా ఇంకా జరగదు అన్న మోడ్లోనే ఉంటుంటారు. ఆ పరిస్థితి ఇంకా మారదనే మోడ్లోనే ఉంటుంటారు. వాళ్ళ ఇంటి వాతావరణాన్ని బట్టి వస్తువుల చేంజ్ కావచ్చు, అఫర్మేషన్స్ త్రూ కావచ్చు, మెడిటేషన్ త్రూ కావచ్చు. ఎందుకంటే మనం వాస్తు కూడా కలుపుతున్నాం కాబట్టి అందులో అడుగుతున్నాను మేడం. ఎవరైనా మనల్ని అప్రోచ్ అయ్యి మాకు ఇంత అప్పు ఉంది, పీస్ ఆఫ్ మైండ్ లేదు, హెల్త్ బాగాలేదు, వెల్త్ అన్నీ పోయాయి, హోప్లెస్ అయిపోయాం, సిచ్యుయేషన్ని రీక్రియేట్ చేయాలి అనుకుంటున్నాం, ఒక హ్యాపీ లైఫ్ని లీడ్ చేయాలనుకుంటున్నాం అనే వాళ్ళకి ఒక అపాయింట్మెంట్ త్రూ మనం ప్లేస్ చేంజ్ కూడా, వస్తువు చేంజ్ కూడా మనం చెప్తున్నాం కాబట్టి మనం తీసుకునే అవకాశం ఉంటుంది అంటారు. అలా ఏమన్నా? తప్పకుండా ఉషా, మనము అలా తీసుకోవచ్చు. బికాస్ వాళ్ళు అప్రోచ్ అయ్యే విధానం, ఇప్పుడు మనకు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది ఉషా. సో వాళ్ళు మనకు అప్రోచ్ అయితే కనుక మన ప్రాబ్లం తెలుసుకుంటాము, దానికి తగ్గ సొల్యూషన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. అండ్ అదే ప్రకారంగా మనం వాస్తు విషయం ఏ థింగ్ ఎక్కడ ప్లేస్ చేయాలి అనేది కూడా చాలా ఇంపార్టెంటే. చెప్తాము. బికాస్ ఇప్పుడు మనము మిర్రర్ టెక్నిక్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, సో ఇంట్లో కూడా మనం మిర్రర్ ఎక్కడ ప్లేస్ చేసుకోవాలి అనేది కూడా ఇంపార్టెంటే. సో ఎప్పుడు కూడా మనకి నార్త్ డైరెక్షన్, ఈస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఉత్తరము అండ్ తూర్పు అని చెప్తూ ఉంటాం. సో ఉత్తరం ఏంటి అంటే కుబేరుల వారి స్థానం. సో మనీ, ప్రాస్పెరిటీ, డబ్బు ఆకర్షించేది ఆ ఎనర్జీ అని చెప్తూ ఉంటాం. సో ఎప్పుడు కూడా మనం ఈ మిర్రర్ ఏదైతే ఉందో నార్త్ డైరెక్షన్లో పెట్టాలి. దట్ మీన్స్ నార్త్ వాల్కి పెట్టాలి. సో మనం చూస్తున్నప్పుడు నార్త్కి మనం ఫేస్ చేయాలి. మిర్రర్ సౌత్కి ఫేస్ చేయడం ఇంపార్టెంట్ అనమాట. అది నార్త్ వాల్కి ఉండాలి మెయిన్గా. అంటే మనము దాంట్లో చూసుకున్నప్పుడు మన రిఫ్లెక్షన్ దాని విధానంగా ఆ ఎనర్జీ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. అండ్ ఒకవేళ నార్త్ వీల్ కాదు అని అనుకున్నప్పుడు ఈస్ట్ కూడా మనం పెట్టుకోవచ్చు. మనం అలా తూర్పు సైడ్ పెట్టినప్పుడు కూడా అవకాశాలు మనకు వస్తూ ఉంటాయి. అండ్ ధనము ఖర్చు అయిపోతుంది అనే వాళ్ళకు కూడా ఇంట్లో నిలుస్తుంది అనమాట. ధనం అనేది సమృద్ధి అట్రాక్ట్ చేస్తుంటాం. అది మీ ప్రొఫెషన్ కావచ్చు, మీ వ్యాపారం, బిజినెస్ కావచ్చు, ఏదైనా కూడా అద్భుతమైన అవకాశాలను మనం అట్రాక్ట్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో అది గ్రోత్కి సూచన. సో నార్త్ ఈస్ట్ అనేది చాలా ముఖ్యం. అండ్ అలాగే నార్త్ ఈస్ట్ ఈశాన్యం అని కూడా చెప్తూ ఉంటాం కదా, ఈశ్వరుడి స్థానం. సో అక్కడ గనక మనం మెడిటేషన్ చేస్తూ మన వైబ్రేషన్స్, మన ఎనర్జీని అద్భుతంగా పెంచుకోవచ్చు. ఓకే. సో డైలీ కొద్దిసేపు ఒక 5 minutes కానీ 10 minutes కానీ ఆ ప్లేస్లో మనం కూర్చొని మెడిటేట్ చేస్తే గనక మంచి ఎనర్జీ అనేది ఫామ్ అవుతుంది. సో మిర్రర్ కానీ ఏదైనా కూడా ఉషా, ఈవెన్ క్లాక్, మనము గడియారం అని చెప్తూ ఉంటాం కదా, ఆ క్లాక్ కూడా నార్త్కి ఈస్ట్కి పెట్టుకుంటే మంచి రిజల్ట్స్ ఉంటాయి. అండ్ పెట్టకూడని చోటు కూడా మనం తెలుసుకోవాలి. ఒకవేళ ఈ 2 places మనకి వీలు అవ్వట్లేదు అంటే వెస్ట్లో కూడా మీరు పెట్టుకోవచ్చు, పడమర పెట్టుకోవచ్చు. కాకుండా ఒకవేళ ఇంకా తప్పదు అనుకున్నప్పుడు వెస్ట్లో కూడా పెట్టుకోవచ్చు. బట్ పెట్టుకోవద్దు అనే ప్లేస్ మాత్రం లాస్ట్ సౌత్ వాల్కి ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోవద్దు మిర్రర్. ఓకే. సో పూర్తిగా బ్లెండర్ అనమాట. నెగటివ్ ఎనర్జీ బ్లాకేజెస్. సో సౌత్లో అస్సలు పెట్టుకోవద్దు అనమాట. యమధర్మరాజు. దట్ మీన్స్ మనము అంటే పొద్దున్న లేవగానే మనం ఒక పాజిటివ్ వైబ్రేషన్తో మనం ఉండాలి. మనం నెగిటివ్ దానికి ఆస్కారం ఇవ్వకూడదు. సో మెయిన్గా ఉషా, మనము ఈ మిర్రర్ ఏదైతే ఉందో అసలు సౌత్ వాల్కి మాత్రం అస్సలు పెట్టొద్దు. సో మెయిన్గా ప్రాస్పెరిటీ మన లైఫ్లో ఉండాలి, అబండెన్స్, సమృద్ధి ఆకర్షించాలి అంటే నార్త్ అండ్ ఈస్ట్ ఆర్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ మ్యామ్. చాలామందికి డౌట్ ఉంటుంది, లా ఆఫ్ అట్రాక్షన్ త్రూ మనీని అట్రాక్ట్ చేయాలి అనుకున్నా, పీస్ ఆఫ్ మైండ్ ఉండాలన్నా, నెగిటివ్ ఎనర్జీ పోవాలి అన్నా అఫర్మేషన్స్ చేస్తూ ఉంటుంటాం, దాంతోపాటు మెడిటేషన్ చేస్తూ ఉంటుంటాం. కానీ ఇంటి వాతావరణం ఎలా ఉంది, ఇంట్లో ఉన్న వస్తువులని ఎలా అరేంజ్ చేసాం, వీటి వల్ల కూడా నెగిటివ్ ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుందని ఐడెంటిఫై చాలామంది చేయరు. ఎలా ఉన్నా పర్లేదు, మనం అఫర్మేషన్స్ చేస్తున్నాం కదా, విజువలైజేషన్ చేస్తున్నాం కదా అనుకుంటూ ఉంటాం. కానీ బట్ ఇక్కడ కూర్చున్న ప్లేస్ కూడా ఇంపాక్ట్ చూపిస్తున్న విషయాన్ని గ్రహించము. ఫర్ ద ఫస్ట్ టైం ఐ థింక్ సో లా ఆఫ్ అట్రాక్షన్లో వాస్తుని కూడా ఇంక్లూడ్ చేసి చెప్పడం మీరు. థ్యాంక్ యూ సో మచ్. చాలామంది పీపుల్కి ఇది హెల్ప్ అవుతుంది. మీరు అన్నట్టుగానే ఎవరికైనా అప్పుల బాధ ఉంది, మేము తీర్చుకోలేకపోతున్నాం, నెగిటివ్ ఎనర్జీ ఉంది, హెల్త్ లేదనే వాళ్ళందరికీ కూడా పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకునే అవకాశం ఉంది కాబట్టి అప్రోచ్ అవుతారని కోరుకుందాం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఉషా. సో ఎవరైనా సరే మా ఈ వీడియో చూసిన తర్వాత వాస్తురీత్యా లా ఆఫ్ అట్రాక్షన్ త్రూ మనీని ఎర్న్ చేయాలనుకున్నా, లేదా మనీ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేసుకోవాలి అనుకున్నా, హెల్త్, వెల్త్ అండ్ దాంతోపాటు చాలామందికి కొన్ని పర్సనల్ హెల్త్ ఇష్యూస్ ఉంటుంటాయి, ఎస్పెషల్లీ లేడీస్కి సంబంధించి. అవి కూడా మనం లా ఆఫ్ అట్రాక్షన్ త్రూ హీల్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో దానికి సంబంధించి అపాయింట్మెంట్ కావాలి అనుకున్నా, లేదా క్లాసెస్కి సంబంధించిన డీటెయిల్స్ ఏదైనా ఫర్దర్గా తెలుసుకోవాలి అనుకున్నా, కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే అర్చన గారిని మీకు పూర్తి వివరాలను అందిస్తారు. థ్యాంక్ యూ.